హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మన దగ్గర ఉన్న రిమైనింగ్ కోళ్ళు ఇవాళ 7 కొత్త కోడి పుంజులు కలవడం జరిగిందండి. అలాగే వీటి యొక్క తప్పిన వీడియోలు మీరు వాట్సాప్‌లో హాయ్ అని పెడితే సెండ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర రీసేల్ కాబట్టి వచ్చిన కోడి వచ్చినట్టు ఏ రోజుకి ఆ రోజు మనం పెడుతున్నాం. దానివల్ల మీకు దెబ్బలాట ఎక్కువ, తక్కువ కనపడొచ్చు. మీకు ఎప్పుడు ఏ టైంలో అది నచ్చితే అప్పుడే తీసుకోండి. మనం అనేది కోడిపుంజు పెట్టడం ఇది కోడిపుంజు చిన్నదైనా కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఉంటుందండి. అందుకే కొద్దిగా ఎక్కువ రేటు కొన్న వాళ్ళు ఎక్కువ పెట్టాం. ఇది ఎవరికైనా సరే 24.5 ఆ సైజ్ కావాలనుకున్న వాళ్ళు బ్రీడింగ్ చేసుకోవడానికి బాగుంటుందండి కోడిది. కోడిపుంజు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే దెబ్బలాటకైతే వారం రోజుల వరకు అవ్వదు. మీకు బ్రీడింగ్ వేసుకోవడానికి అయితే మాత్రం బాగుంటుంది. అలాగే ఇది ఓన్లీ మీకు పెట్టల మీదకే వేసుకోవాలండి ఇది. అందుకే రేటు తక్కువ పెట్టాం. ఈ రసంగి మాత్రం కండిషన్ ఇది రసంగి. అలాగా మీకు ఇది భీమవరం కోడి అండి. ఇది మనం కూడా దీన్ని అందుబాటు రేట్లో పెట్టాం. ఇది బేరం అనేది ఇంకేముండదు. అలాగే కోడి పిల్లలు ఇవి 5 పిల్లలు అండి. 5 కూడా పుంజులే. ఒక 5 పుంజు పిల్లలు మీకు మీ కోడి పిల్లలు చూస్తే అర్థమైపోద్ది. కోడి పిల్లలు మీకు మీకు 23 సైజు ఆ టైప్లోనే కొద్దిగా డబుల్ బాడీ టైప్లో వచ్చే పిల్లలు అనమాట. రేటు కూడా వీలుగానే పెట్టామండి. 5,500 చిన్నపిల్లలే కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఒక 300 పడుతుంది. లాంగ్ అయితే కొద్దిగా ఎక్స్ట్రా పడుతుంది. ఇవి 3 పెరుగు క్రాస్ పెట్టలండి. పెరుగు క్రాస్ పెట్టలు 3 పెట్టలు కూడా 4,800 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్. ఒక కాకి పెట్ట 2 డేగ పెట్టలు అనమాట. ఇవి మొత్తం టోటల్గా 3 అండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇవి మీకు తోక వాటలు గట్రా నడుస్తున్నప్పుడు మీకు క్లియర్గా కనబడతాయి. ఎందుకంటే కొత్తగా బెదురుతుంటాయి కదా. ఇవి వేరండి. ఇవి మామూలుగా 4 ఇవి 2 కోడి పుంజులు, రసం పుంజు ఒకటి, డ్యాగ ఒకటి, 2 పెట్టలు. ఇవి మొత్తం కలిపి 5,500 కోళ్ళును 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్. పెద్ద బాక్స్ వేయాలి దీనికి. అదండి విషయం. మొత్తం ఈ ఒరుగుల సెక్షన్ అయితే ఇదండి. అలాగే తర్వాత వీటికి రేట్లు కూడా నేను చాలా రీజన్గా పెడతాను. మీకు ఏంటంటే మీకు కోడి పిల్లలు మీకు చూస్తే అర్థమైపోద్ది సైజులో కాదనేది. మీకు మనం పెట్టే రేటు మీకు అది ఏదైనా సరే మీకు లాస్ లేకుండా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. కోడి పిల్లల పన్నాలు గట్రా చూడండి మీకు ఎలా కనబడతాయో. మీకు మాకు రీజన్గా వచ్చినప్పుడు మీకు రీజన్గా రేట్ పెడతాం. మాకు ఎక్కువ రేటు పడితే మీకు ఎక్కువ రేటు పెడతాం అనమాట. అంతే తప్ప మనం ఏదో ఇవి ఎక్స్ట్రా రేటు పెట్టినా సరే వెళ్తాయి. కానీ మనం అలా పెట్టమండి. మనకి వీలైనంత దగ్గరలో పెడతాం రేటు. అలాగే ఈ కోడి పుంజులు కూడా మీకు నేను రిమైనింగ్ కూడా ఉంది. వీటి యొక్క తప్పిన వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది. సో వాట్సాప్లో మీరు చెక్ చేసుకుని మీరు మొత్తం అంతా కూడా వాట్సాప్లో సెండ్ చేయించండి. చూసుకోండి. మనం స్టాక్ ఉన్నంత వరకు ఇవ్వగలం. ఎందుకంటే నిన్న కూడా పెట్టిన 1 అవర్కి 10 పుంజులు అండి. పెట్టిన 1 అవర్కి 10 పుంజులు అయిపోయాయి. ఇంకా నేను అందుకే ఇవాళ రిప్లైలు పెట్టిన వాళ్ళకి హాయ్ అని పెట్టిన వాళ్ళకి చాలా టైం పట్టింది రిప్లైలు ఇవ్వడానికి. ఎందుకంటే కోళ్ళు లేవు, అయిపోయాయి అనమాట. ఉన్న రిమైనింగ్లో మనం పెట్టాం. అదేంటి విషయం. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలామందికి అమౌంట్ పూర్తిగా ఎందుకు కొట్టమంటున్నాం అంటే, ఇప్పుడు నాకు ఏ మిడ్ నైట్ వస్తుందో ఎర్లీ మార్నింగ్ వస్తుందో తెలియదు బస్సు. ఆ టైంలో తెల్లవారుజామున ఫోన్లు చేసి మనం ఇవన్నీ చేసి ఆ టైంలో మీతో డబ్బులు కొట్టించుకోవాలా, లేకపోతే లారీ డ్రైవర్ని ఎత్తుకోవాలా, లేకపోతే బస్ డ్రైవర్ని ఎత్తుకోవాలా అనేది ఇబ్బంది ఉంది. అందుకనే మన మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం పూర్తిగా అమౌంట్ ముందు కొట్టాలండి. అంతకుమించి మీరు ఏదో డబ్బులు మన దగ్గర తీసుకుంటారని కాదు. రాత్రి 3 వస్తుంది బస్సు. ఆ 3 మీకు ఫోన్ చేసి డబ్బులు కొట్టండి అంటే అవ్వదు. కాబట్టి వీలైనంత వరకు ఫుల్ పేమెంట్లు చేయాలండి. ఫుల్ పేమెంట్ చేయడానికి ఇష్టం లేనప్పుడు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆగిపోవడం కొద్దిగా మీకు కూడా ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. అది దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.